వ్యవస్థలు, ఆస్తులు అందరికీ సమానంగా అందుబాటులోకి రాలేదు. ఆ జనాభా దామాషా ప్రకారం రావాల్సినటువంటి వనరుల్ని అందించాల్సిన వ్యవస్థల్ని అందించలేకపోతున్నాం. కాబట్టి సమగ్రమైనటువంటి కులగణన జరిగితే అది ఈ సమాజంలో ఉన్నటువంటి అసలు సమస్యని అంటే ఒక ఎక్స్రేలాగా అర్థం చేసుకొని ఆ తర్వాత ఈ వనరులన్నీ అందరికీ పంచడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఆయన ప్రతి సందర్భంలో సమావేశంలో చెప్పారు. మా కుల గణన జరిగేటప్పుడు అసెంబ్లీలో కూడా చెప్పాం, ఆ తీర్మానం పెట్టినప్పుడు కూడా చెప్పాం, క్యాబినెట్లో కూడా చర్చించాం, బయట కూడా అనేక సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పాం. అయినా కావాలని కొద్దిమంది ఇప్పుడు మీరు అడిగిన లాంటి ప్రశ్నల్ని బయటికి వదిలి అట్లా కన్ఫ్యూజ్ చేయడం కోసం ట్రై చేస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళకి భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలన్నటువంటి ఆలోచన లేదు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రియాంబుల్ని ఆ స్పిరిట్ని ముందు తీసుకొని పోవాలని ఆలోచన కూడా లేదు. అలా లేకుండా ఉంటేనే వాళ్ళు ఇంకా ఆస్తులను పోగేసుకోవచ్చని, లేకపోతే వాళ్ళ వరకే పరిమితం చేసుకోవచ్చని, సమాజంలో ఉన్న ఇతర వర్గాలకి అందకుండా ఉండాలని చూడొచ్చు అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా నేను చెప్తూ ఇట్ ఈస్ ఫర్ ఏ లార్జర్ అండ్ నోబుల్ కాజ్, నాట్ ఫర్ ఇంకా అసలు ఈ సమాచారం పూర్తి స్థాయిలో వస్తే ఇంకా హ్యావ్ నాట్స్ అంటే ఎవరికి అందుబాటులో ఈ రాష్ట్ర వనరులు కానీ సంపద కానీ అవకాశాలు కానీ అందుబాటులో రానటువంటి వాళ్ళు ఇంకా ఎంతమంది మిగిలిపోయి ఉన్నారో ఇంకా వాళ్ళకి ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అది జరగకుండా ఉండటం కోసం చేసేటువంటి వాళ్ళు కొద్దిమంది చేసేటువంటి కుట్రకు సంబంధించిన ప్రశ్నలు అటువంటి దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి, మీలాంటి మేధావులు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి చేస్తాం. రాజకీయ అంటే మీకు తెలియదు కాదు, ఇట్స్ అవర్స్ ఇస్ ఎ పార్లమెంటరీ డెమోక్రసీ. ఎవ్రీథింగ్ డిసైడ్స్ ఇన్ ది హౌజెస్ అంటే చట్టసభల్లో. రాజకీయ అవకాశాలు రాజకీయ అంటే అది అంటే సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలకి ఎటువంటి రాజకీయ అవకాశాలు వచ్చాయి, ఎంతమంది అందుకోలేకపోతూ ఉన్నారు అనేది కూడా ఈ సర్వేలో తెలుస్తుంది. బట్టి గారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎంతో ఆర్భాటంగా ఒకరోజు కార్యక్రమం చేపట్టి ఇదే ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయాల్లో మంచి ప్రక్షాళన తీసుకొస్తాం, మంచి పథకాలు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. కానీ రిపోర్ట్ బయటికి తీసుకురాలేదు. మీరు కూడా ఈసారి మళ్ళీ మీరు చేయబోతున్నారు. ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది? మీరు ఎన్ని రోజుల్లో రిపోర్ట్ బయటికి పెట్టే అవకాశం? మేము వీ హ్యావ్ బీన్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ రైట్ ఫ్రమ్ రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే మా పార్టీ యొక్క విధానం చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. మేము చేసే సర్వే పర్పస్ ఇది. నేను ఎప్పటికీ మేము 4 సార్లు చెప్పేదాని గురించి. సో ఆ పర్పస్ కోసం దీన్ని తప్పనిసరిగా వాడతాం, త్వరగా చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. సార్ నిన్న జరిగినటువంటి సివిల్ సొసైటీకి సంబంధించినటువంటి మీటింగ్లో కూడా వాళ్ళు అడిగిన ప్రశ్నలో రాహుల్ గాంధీ గారు చెప్పిన దాన్ని కూడా మీరు అందరూ వినే ఉంటారు. సో చాలా స్పష్టత ఉంది మా విధానంలో మేము చెప్పిన దాంట్లో. సార్ డిప్యూటీ సీఎం గారు ఈ సర్వే పేరుతో సమాజంలో చీకలు తెచ్చే ప్రమాదం ఉందని కొన్ని అపోజిషన్ పార్టీలు అంటారు. ఈ సర్వే పేరుతో సమాజంలో లేని చీలికలు తీసుకొచ్చే ప్రమాదం ఉంది అని కొన్ని విపక్ష పార్టీలు అంటే నిన్న చెప్పారు రాహుల్ గాంధీ గారు కూడా. ఒకళ్ళు ఎవరైతే అడిగితే కులాలు లేవు అని ఎవరైనా నమ్మితే అసలు కుల వివక్ష లేదు, కులాలు లేవని ఎవరైనా వాదిస్తూ ఉంటే ఈ దేశంలో సో మీరు చెప్పిన దాన్ని వర్తిస్తుంది. కానీ కులాలు ఉన్నాయనేది వాస్తవమే కదా సార్. విల్ దిస్ సర్వే బి గివెన్ టు వాస్తవమే కదా. వాస్తవాన్ని కూడా ఒప్పుకోకపోతే నువ్వు నేను చేయగలిగేది సార్. విల్ దిస్ సర్వే బి గివెన్ టు ద సార్ సార్ లేదు, తప్పనిసరిగా బయటపెట్టి దాని మీదనే మళ్ళీ సమాజాన్ని నిర్మించాలని కదా. ఇది డెడికేటెడ్ కమిషన్ కూడా ఇస్తారా సార్? సార్ 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 హియర్ యు ఆర్ రైట్. దట్ ఈస్ వాట్ రాహుల్ గాంధీ హస్ బీన్ టెలింగ్ ఇన్ దిస్ కంట్రీ, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ. ఇది రేపు పొద్దున దేశానికి ఒక దిక్సూచిలాగా తయారు, దేశం మొత్తం కూడా చేస్తా అని చెప్తున్నారు ఆయన. సార్ విల్ దిస్ బి గివెన్ టు ద బీసీ సార్?
Will this be given to the dedicated commission? Will this be a basis for dedicated commission also? దానికి This separate survey, గా వేశారు కదా this particular survey. No, అంటే we have facts and figures. రెండు అంశాలు మీరు ఇక్కడ ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ టు గెట్ ఏ క్లారిటీ ఆన్ దిస్. మా ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మా ప్రభుత్వ మంత్రిమండలి కూడా చాలా స్పష్టత ఇచ్చింది. ఇదేమో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని తీసుకొని దీని ద్వారా ఇందులో ఉన్న వనరులన్నీ అందరికీ అందుబాటులోకి వచ్చేయా లేదా చూసే అంశం ఇది.